వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. అసెంబ్లీలో అయితే తెలంగాణకు సంబంధించి పద్దులు అంటే బడ్జెట్ని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. సరే, ఆ బడ్జెట్ ఈ లెక్కలు ఇవన్నీ మాట్లాడదాం. అయితే దానికంటే ముందు రాజకీయంగా ఇప్పుడు ప్రస్తుతం వివాదం రేగుతున్నటువంటి అంశం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఆయన రీసెంట్ టైమ్స్లో మూసీకి సంబంధించి అసెంబ్లీలో ఆయన మొన్న మాట్లాడతా పెద్ద ఎత్తున ట్యాబ్లో గత పాలకులు ఏమి మాట్లాడారు మూసీకి సంబంధించి అనేది కొంత పాయింట్అవుట్ చేసేలాగా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి అసెంబ్లీలో గతంలో మాట్లాడినటువంటి బయట, అట్లాగే కేటీఆర్ గారు అధికారుల మధ్య ఆయన రివ్యూ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటల్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి, అసెంబ్లీలో చూపించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా సరే, ఆయన గత పాలకులకు సంబంధించినటువంటి ట్యాబ్లో పెట్టి మరి గత పాలకులు ఈ విధంగా చెప్పారు కదా, మరి ఇప్పుడెందుకు అడ్డుపడుతున్నారు అని మూసీకి సంబంధించి ఆయన కొంత వాళ్ళని బూచిగా చూపించి క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇవాళ వాళ్ళ బయట్లు గతంలో యాది చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఈయన మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయి, ఈయన అసలు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి, గతంలో డెమాలిషన్ సందర్భంగా ఈయనేం మాట్లాడడం మర్చిపోయి, పేదలకు సంబంధించినటువంటి ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ కిలోమీటర్ మేర మూసీకి సంబంధించి భారీ స్థాయిలో ఆల్రెడీ మొత్తం దానికి సంబంధించినటువంటి టెండర్లు ఇస్తున్నారు. దాని తర్వాత టెండర్లు కూడా ఈ ప్రొక్యూర్మెంట్లో ఆ యొక్క వెబ్సైట్లో టెండర్లు కనిపించట్లేదు. ఇటువైపు ఏమో 3Dకి సంబంధించినటువంటి డిజైన్ల కోసం టెండర్లు ఇస్తూ ఉన్నారు. ఇట్లా మూసీకి సంబంధించి ఒక పక్క కార్యాచరణ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అంటే ఎవరు వద్దన్నా ఎవరు అవునన్నా కాదన్నా దాని మీద బుల్డోజ్ చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతూ ఉన్నారు. మరోవైపు మధుపార్క్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఆ యొక్క బాధితులు కూడా పెద్ద ఎత్తున ఇవాళ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళ మధుపార్క్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్ ముందు భారీ స్థాయిలో ఉన్నటువంటి ప్రజానికం, మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, మాజీ ఆర్మీ అధికారులు అందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా నిర్దాక్షిణ్యంగా మాకు అసలు మూసిని మమ్మల్ని బలవంత పెట్టి మా ఇళ్ల నుంచి గెంటేస్తున్నారని వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వంలో తీరులో మార్పు రాల. ఒకసారి రేవంత్ రెడ్డి గారు గతం ఆయనకు మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన గతాన్ని మనం గుర్తు చేసే ముందు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది అసెంబ్లీలో మొన్న రేవంత్ రెడ్డి గారు ట్యాబ్లో పెట్టి ప్రజలకు వినిపించారు. అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, స్పీకర్ గారికి అందరికి వినిపించారు. ఆయన ఏమి వినిపించారు చూడండి. 28,000 అక్రమ కట్టడాలు, అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, అంత నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పే చేసే ప్రశ్నలు ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ ని కూడా ఉపయోగించి ప్రమాణంగా అటు ఎంఎఫ్ఎల్ బఫర్ ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बयान साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारी जगह है. అంటే ఇప్పుడు ఏంటి రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చింది అంటే 10,000 అక్రమ కట్టాలని గత ప్రభుత్వమే తేల్చింది కాబట్టి ఇప్పుడు ఆ 10,000 ఇళ్ళు నేను కూలుస్తా అని అంటున్నాడు ఆయన. అది ఆయన చెప్పొచ్చింది. ఫైనల్గా ఏంటంటే గత ప్రభుత్వమే నిర్దాక్షిణ్యంగా చేశారు అని అసెంబ్లీలో ఆనాడు మాట్లాడారని ఈయన చెప్తూ ఉన్నాడు. కానీ సీన్ కట్ చేస్తే ఆనాడు ఇన్ని వేల ఇల్లులు పోతాయని చెప్పి మూసీకి సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే గత బీఆర్ఎస్ పాలకులు, కేసీఆర్ గారు. కానీ అన్ని వేల ఇల్లులు పోతాయని చెప్పి ఆయన బ్యాక్ స్టెప్ వేసి ఇల్లులు పోనీయకుండా శుద్ధీకరణ కార్యక్రమం ఎస్టీపీలు ఏర్పాటు చేశారా లేదా, వాస్తవమా కాదా అనేది కూడా ఆయన పెట్టాలి. ఎప్పుడో గతంలో ఆయన
మూసీకి సంబంధించి మొదట తీసుకున్నటువంటి డెసిషన్ తీసుకొచ్చి అప్పుడు మాట్లాడినటువంటి మాటలు తీసుకొచ్చి వాళ్ళ అసెంబ్లీని తప్పుదోవ పట్టించాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అందరూ కూడా ఇవాళ తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు అక్కడ ప్లే చేసి అడ్డంగా ఇరుక్కున్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేశారు అని వాళ్ళ మీద పడి ఏడవటమే తప్పితే ఈయన ఏం చేశాడు అనే విషయాన్ని ఇప్పటికి కూడా పూర్తిగా ఎక్కడ ఆయనకు క్లారిటీ లేదు. అంటే మొన్నటిదాకా ఏమో డిపిఆర్ అన్నారు. మొన్నేమో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిపిఆర్ లేదు ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు 3D మోడల్ అని చెప్పి తీసుకొచ్చి దానికి సపరేట్ టెండర్లు తీసుకొస్తూ ఉన్నారు. అంటే 3D డిజిటల్ మోడలింగ్ కూడా ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలవటం. మరోవైపు 21 కిలోమీటర్ల పొడవున అంటే మూసీకి సంబంధించి అటు ఉస్మాన్ సాగరు లేదంటే హిమాయత్ సాగరు అక్కడి నుంచి మొత్తం అంటే దాని మీదుగా బాపు ఘాట్ వరకు దాదాపుగా ఆ యొక్క స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ స్ట్రెచ్ మొత్తం ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి వెబ్సైట్లో ఏమో టెండర్లు ఉండవు. ఎంఆర్సి మూసీకి సంబంధించిన రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో టెండర్లు ఉంటాయి. అంటే అంత గందరగోళం అనమాట. అంటే కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా కుడి చేతి ఎడం చేతి తెలియదు, ఎడం చేతి కుడి చేతి తెలియదు, అట్లా చేసుకుంటా ముందుకు పోతా ఉన్నారు. కానీ ఇవాళ చాలా సీక్రెట్గా మూసీలో వీళ్ళు హిడెన్ ఎజెండాతో కొల్లగొట్టే కార్యక్రమమే తెర మీద తీసుకొస్తారు. చూడండి, ఇంకా కూడా అధికారుల ముందు మాట్లాడినటువంటి మాటలను కూడా రేవంత్ రెడ్డి గారు చూపెడతారు. కానీ యాక్చువల్గా ఇది గతంలో దీని తర్వాత చాలా వరకు పాలసీస్ వాళ్ళు మార్చారు. ఇన్ని వేల ఇల్లులు పోతే అంటే ఎస్టిమేషన్ అంతా వేసారు, కేసీఆర్ గారు వేసారు. గతంలో మనం ఒకసారి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆయన అప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు సుధీర్ రెడ్డి గారు. ఆయన అడిగితే చెప్తారు ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎందుకు ఆ ఇల్లులు కూల్చలేకపోయింది అంటే ప్రజలు రూపాయి పోగేసి కట్టుకున్నారు కాబట్టి హ్యూమన్ టచ్ లో భాగంగా వాళ్ళు హ్యుమానిటీని మర్చిపోకుండా అప్పటి ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా దాని మీద ఇంకో కార్యాచరణ తీసుకొచ్చారు. ఆ కార్యాచరణ నేను చెట్టబుట్లో వేసాడు రేవంత్ రెడ్డి గారు. దాని గురించి మాట్లాడట్లా. ఎప్పుడో మొదట్లో వేసినటువంటి ఎస్టిమేషన్స్ ని మొదట్లో అంచనాలను మాత్రమే ఇప్పుడు తీసుకొచ్చి పెడుతూ ఉన్నాడు. తర్వాత పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఆయన ఆ యొక్క వెనకడుగు వేసినటువంటి వ్యవహారాన్ని దాన్ని చూపించకుండా దాని గురించి మాట్లాడకుండా సరే ఒకవేళ మీకు మూసి మీద అంత చిత్తశుద్ధి ఉంటే గత పాలకులు గత బీఆర్ఎస్ పార్టీ లాస్ట్లో ఇచ్చినటువంటి డిజైన్లైనా లాస్ట్లో ప్రభుత్వం మారక ముందు ఇచ్చినటువంటి యొక్క అంచనాలను దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. మొన్న కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అదే కదా చెప్పారు స్పష్టంగా. మేము డిజైన్ చేసాం, ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి, మూసీ రివర్కి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యవహారం అంతా ఉంది, డిజైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము ఇంత చేసాం అంత చేసామని చెప్పారు కదా. వాటిని అమలు చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ మొదట్లో ఎప్పుడో 10,000 ఇళ్ళు కూలుస్తామని దాన్ని తీసుకొచ్చి మరి ఇవాళ బీఆర్ఎస్ని ఇరికించబోయి ప్రజల్లో అంటే బీఆర్ఎస్ని బూచిగా చూపించి ఈయన ఇరుక్కుంటున్నాడు అడ్డంగా. ఈయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ ప్రజలు రోడ్డున పడితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ప్రజల ఆగం చేస్తా ఉంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. ఈయనకి గతం గుర్తుండదు. ఈయన గతంలో ఏం మాట్లాడిండని గుర్తు ఆయనకి ఇప్పుడు గుర్తు చేద్దాం. मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारी जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूँ. एक दिन में ही आया नहीं है, बहुत सालों से चलता आया. तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుండు. 10,000 ఇళ్ళు కూలుస్తున్నాము అని వాళ్ళ మీద వేసేసినాము, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుండు రేవంత్ రెడ్డి గారు. ఇది మొత్తం నిర్దాక్షిణ్యం కొట్టిపారు రిపీట్ లేసి మరి తీసుకొచ్చి వినిపించింది సార్. అదేం సరదానో అర్థం కావట్లేదు. అయితే ఈయన గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇది వినండి ఒకసారి. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు. అమాయకంగా కొనుక్కున్నారు. ఎంత అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత అమాయకంగా ప్రజల్ని మభ్యపెట్టిండో, ప్రజల్ని మోసం చేసింది ఈ మాటలు బట్టి అర్థమవుతుంది మనకి. కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హావ్ ఏ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ కనిపించలేదు. 10,000 ఇల్లులు ఇవాళ కూలుస్తామని చెప్పి తెలంగాణ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి క్రిమినల్ వేస్టేజ్ కింద కనిపించట్లేదా? మరొకటి ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, రెగ్యులరైజ్ చేయొచ్చు. మరి మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, రెగ్యులరైజ్ చేయండి కదా. మీరు రెగ్యులరైజ్ చేసినటువంటి బిల్డింగ్లు పర్మిషన్లు ఉన్న వాటిని మీరు కూలగొడతా ఉన్నారు. దాన్ని అడుగుతుంటే కూడా ఇవాళ మీకు ఏం జరుగుతుందో ప్రభుత్వంలో మీకు తెలియనటువంటి పరిస్థితి. మీరు చేతులు లేపేస్తూ ఉన్నారు. ఏమనంటే కబ్జాలు ఇంకోటి మరొకటి ముందుకు పెడతా ఉన్నారు. ఇది చూడండి. గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి
వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు. ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే రెగ్యులరైజ్ చేయాలి అని మీరు చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి నిర్దాక్షిణ్యంగా వేసినటువంటి షెడ్లను, వేసినటువంటి ఇళ్లను, కట్టుకున్నటువంటి గుడిసెలను పీకి పడేస్తున్నారు. అర్ధాంతరంగా మీరే ఇవాళ జేసీబీలు తీసుకొచ్చి పీకి పడేసి వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నారు. అది కనపడట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన గుర్తు చేసుకోవాలా. ఈయనకు కూడా ఖచ్చితంగా మనం ట్యాబ్ పెట్టి మొత్తం తెలంగాణ ప్రజానీకం అంతా ట్యాబులు పెట్టి నింపియాలి ఈయనకి. అరే రేవంత్ రెడ్డి గారు, మీరే మాట్లాడారు ఈ మాటలు, మీరు బీఆర్ఎస్ మాటలు ఎట్లా గత పాలకుల మాటలు వినిపించారు అసెంబ్లీ, ఇదో మీరు మాట్లాడినటువంటి మాటలు ఆయనకి వినిపించాలి. ఇంకా పొలిటికల్ కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా వినిపిస్తాను నేను మీకు. ఇది మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరండి. ఆయన మొన్న చాలా పొలిటికల్ గా 2029లో నేనే వస్తా, తొక్కుకుంటూ వచ్చిందని చెప్పిండు కదా. దానికి నెటిజన్లు, తెలంగాణ ప్రజలు బరాబర్ ఇదే నా సవాలని మాట్లాడింది కదా. ఆయన కూడా ఇది ఆయనకు సంబంధించినటువంటి అనుమూల్ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫేస్బుక్ అకౌంట్. ఆ దాంట్లోనే ఆయనకు వచ్చినటువంటి కామెంట్స్ చూడండి ఒకసారి. మనం మీకు చూపిస్తా. ఎస్, అల్లా తప్పక రాలే. మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీలో కూర్చొని మాటలు మాట్లాడుకోవడానికి కాదు, వైద్య, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చర్, టెక్నాలజీ, అగ్రికల్చర్, బుల్లెట్ ట్రైన్, ఎయిర్పోర్ట్, వీటిపైన దృష్టి పెట్టండి సార్. మీరు 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి తొక్కిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారం పరాకాష్ఠకు చేరింది. ఇవాళ నిజంగా తొక్కుకుంటూ వచ్చినా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎవరిని తొక్కుంటూ వచ్చింది తెలుసా? ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ తొక్కిండు, రైతులను తొక్కిండు, మహిళలు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి మహిళలను తొక్కిండు, విద్యార్థులకు స్కాలర్షిప్ లేకుండా విద్యార్థులను తొక్కిండు, జాబ్ నోటిఫికేషన్ పేరుతో నిరుద్యోగులను తొక్కిండు. ఇంకా ప్రతి రంగాన్ని కూడా తొక్కుకుంటూనే ఆయన వచ్చిండు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీనో ఇంకోరినో తొక్కి రాలే ఆయన రాజకీయంగా. ఇవాళ తొక్కుకుంటా వచ్చి ప్రజల్ని మీటింగ్లప్పుడు కూడా తొక్కినటువంటి విజువల్స్ కూడా ఉంటాయి. ప్రజల్ని మీటింగ్లప్పుడు తొక్కుకుంటా వచ్చి అదే ప్రజల్ని ఇవాళ అధికారం చేతిలో పెట్టుకొని కూడా 6 గ్యారెంటీల విషయంతో తొక్కుతున్నాడని చెప్పాలి స్పష్టంగా. ఇప్పుడు అదే చెప్తున్నారు ప్రజలు కూడా. అట్లాగే 2029లో నీకు పగులుతుందిరా నాయన, అట్ట ఇట్ట కాదు, ఎంత పగులుతుందో అంత పగులుతుంది. మాటలు బంద్ చేసి పని చేయండి. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి, ఎలక్షన్స్కి రా. అప్పుడు ఎవరికి తొక్కుతారో చూద్దాం. సీఎం సవాల్. అట్లాగే తొక్కుడు తర్వాత సార్ నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ముందు జాబ్ క్యాలెండర్ ఇవ్వు. ఇవి పట్టట్లేదు. తొక్కుకుంటూ ఎప్పుడో గతం గురించి చెప్పుకోవటం కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నామో చెప్పండి కదా. 2.5 సంవత్సరాలు అయింది. మీరు ఏం చేసిరో చెప్పండి. తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేసిరో చెప్పండి. ఏమనంటే కూల్చుడు తప్పితే ఏం లేదు. మన కేటీఆర్ గారు చెప్పారుగా, కూల్చుడు, ఎగ్గొట్టు, దిగ్గొట్టు, కూల్చుడు, ఇదే వ్యాపారం. నిజమే, ప్రజల్ని తొక్కుకుంటా వచ్చారు సార్. మీరు ఇచ్చిన గ్యారంటీలకు కూడా తొక్కుతారు. రాబోయే కాలంలో జనాలు నిన్ను కూడా తొక్కుతారు, మర్చిపోకండి చీఫ్ మినిస్టర్ గారు. గౌరవ సీఎం సార్ నమస్కారం. రాష్ట్ర ప్రజలు మీరు చాలా మంచివారు, జనాలకు రాష్ట్రానికి న్యాయం చేస్తారని అసెంబ్లీకి పంపిస్తే మీరు తొక్కుకుంటూ వచ్చిన అంటారు సార్. ప్రజలకు రాష్ట్రానికి న్యాయం చేస్తామని ఎలా అభివృద్ధి చేయాలో అని ఆలోచించాలి. రాష్ట్ర పోలీసులు చాలా చోట్ల అన్యాయం చేస్తున్నారు. రైతు బంధు ఇవ్వలేదు, ఇచ్చిన హామీలు ఎల్లగా ఇవ్వాలి అని ఎలాగ ఇవ్వాలని ఆలోచించాలి అని అన్ని గాలికి వదిలేసి సీఎంగా అది తమరి బాధ్యత, అవసరం ఉన్నవి అని ఒక ఆయన. రేవంత్ అన్న వాళ్ళతో అయ్యేదేం లేదు, ప్రజలు మన వెంట నిలిస్తే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మీ నాయకత్వంలో నెక్స్ట్ ఓడిపోవడం 100% పక్క. రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అని కూడా మర్చిపోతున్నారు. ఒక వీధి రౌడీలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అంతా ఉరుకులాట ఉంటే ఇప్పుడే రాజీనామా చేసి ఎలక్షన్స్ పెట్టు. ఎవరికి ఎంత సత్తా ఉందో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఒక్క కామెంట్ ప్రజల నుంచి పాజిటివ్గా రావట్లేదు. ఇక ఆయన ఎవరిని తొక్కి వచ్చిండో, ఏం తొక్కుదాం అంటుండో, ఎందుకంత ఉరుకులాడుతుండో అర్థమవుతలేదు. మరి మూసీ మీద కూడా ఇలా ప్రజలందరూ కూడా వద్దురా నాయన స్వామి, అసలు అది వద్దు, శుద్ధి ఒకటి చాలా సుందరీకరణ అవసరం లేదని చెప్తే ఇలా ఒక కుర్రాడు, మనం గతంలో ఇంటర్వ్యూ చేసినాం మూసీకి సంబంధించి ఎన్విరాన్మెంటలిస్ట్. ఆ కుర్రాడు ఇవాళ సబర్మతి, ఏదైతే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సబర్మతి అంటున్నారో, ఆ యొక్క సబర్మతికి సంబంధించి అక్కడ ఏం ఒలగబెట్టింది అక్కడ ప్రభుత్వం, ఇవాళ సబర్మతితో మూసీకి మనం ఎందుకు పోల్చి చూసుకోవాలనే దాని మీద కూడా అద్భుతంగా ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడబెట్టింది వీడియో. ఆ వీడియో వైరల్ అవుతుంది, ఒకసారి అది కూడా చూడండి. నేను ఇప్పుడు గుజరాత్ లో ఉన్న సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చిన, ఎందుకంటే మన ప్రభుత్వము ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ గురించి ఒక పెద్ద పీపీటీ పెట్టి తాజ్ కృష్ణలో ఏంటిది, ఇది మాకు ఇన్స్పిరేషన్, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లెక్క మేము చేస్తాము, ఇది ఒక ఇండియాలో పయనీర్ ఎగ్జాంపుల్ అని చెప్పారు కదా.
మరి ఎగ్జాంపుల్ ఎట్లుంటది, ఈ ఎగ్జాంపుల్ వల్ల అసలు ప్రజలకి ఏం లాభం జరుగుతుందో చూపించాలని అనుకుంటున్నా. ఇట్లా వీళ్ళు కాంక్రీట్ వేస్తారు. మన మూసీ నదిలో కూడా వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇట్లా కాంక్రీట్ వేసి సుందరీకరణ అని చెప్తారు. సో ఇక్కడ 2 పాయింట్లు. ప్రజల ఇల్లులను కూల్చేసి ఇట్లా కాంక్రీట్ వేసి అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద హోటళ్లు కడతారు. వాళ్ళు అంటున్న నైట్ ఎకానమీ గదే, వాళ్ళు అంటున్న ఎకానమీ గదే. అంటే పేద ప్రజల ఇల్లులు కూల్చేసి పెద్ద పెద్ద హోటళ్లను తీసుకొస్తే అది ఎకానమీ. 2వ పాయింట్ ఏంటంటే ఈ సబర్మతి నీళ్ళంట సుందరీకరణ, ఆ సబర్మతి నీళ్ళంట శుభ్రమైనయంట. సబర్మతి నీళ్లు గనక శుభ్రమైతే, సబర్మతి వాటర్ గనక ట్రీట్ అయి ఉంటే మరి రమ్మనండి రేవంత్ రెడ్డినో లేకపోతే మిగతా ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో లేకపోతే MRDCL చైర్మనో ఎవరినో ఒకరిని వచ్చి ఇక్కడ ఉన్న నీళ్ళని దాగి చూపించమనండి. దమ్ముంటే మన ప్రభుత్వంలో ఉన్న ఏ అధికారి దగ్గరైనా లేకపోతే ఏ నాయకుడి దగ్గరైనా దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీలో గానీ బీజేపీలో ఉన్న వాళ్ళకి దమ్ముంటే సబర్మతి నది నీళ్లు తాగి చూపించమనండి. ప్రజలకి అన్ని మభ్యపెట్టుకుంటూ వాస్తవం ఏంటంటే ఇదే సబర్మతి రివర్ ఫ్రంట్ లో 10 సంవత్సరాలైనా గానీ రివర్ ఫ్రంట్ కట్టినాక ఇప్పటికీ సబర్మతి రివర్ అనేది భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నది లిస్ట్ లో టాప్ లో ఉంది. మీకు కనిపిస్తుండొచ్చు, ఇక్కడ సిమెంట్ కనిపిస్తుండొచ్చు. ఈ సిమెంట్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా? నగరము టెంపరేచర్ అనేది పెరుగుతుంది, హీట్ పెరుగుతుంది సిటీలా. ఈ కాంక్రీట్ అనేది హీట్ ని ట్రాప్ చేసుకుంటది, సిటీ టెంపరేచర్ ని పెంచుతుంది. ఒకవేళ ఇక్కడ కాంక్రీట్ ప్లేస్ లో ఎన్వైరన్మెంట్ కనుకుంటే, మట్టి కనుకుంటే, చెట్లు కనుకుంటే టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. ఇంకొకటి పర్యావరణాన్ని కాపాడగలుగుతాం, రిజువినేట్ అవుతుంది. ఎక్కడ పర్యావరణం? గిది వీళ్ళ పర్యావరణం ఇట్లుంటది. అంటే మూసీ నదిలో ఉన్న మట్టిని తీసేసి మూసీ నదిలో ఉన్న ప్రజల ఇల్లులను కూల్చేసి ఈడిట్లా ఒక గుంత ముందే సిమెంట్ తోని గుంత తయారు చేస్తారు. ఇట్లా సీకులు పెట్టి, మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా సీకులు పెట్టేసి ఒక చిన్న గుంత పెట్టి దాంట్లో మట్టి పోసి ఇట్లా పొట్టి పొట్టి చెట్లు పెడతారు. ఇదా 10 సంవత్సరాలైనా కానీ ఎక్కడుంది మరి పర్యావరణము? రిజువినేట్ అయిపోతుంది, పర్యావరణం పిచ్చి పిచ్చి లేచిపోతుంది, అసలు దిమాగ్ అసలు బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది అని అన్నారుగా. మరి పర్యావరణం ఏడవైంది? ఇదా పర్యావరణము? ఇదా మీ బ్యూటిఫికేషన్? ఇదా మీ నీళ్లు? దమ్ముంటే ఏ నాయకుడి దగ్గరైనా లేకపోతే ఏ అధికారి దగ్గరైనా దమ్ముంటే సబర్మతి నది నీళ్లు సాఫ్ అయినాయి, సబర్మతిలో పర్యావరణం ఏంటి రిజువినేట్ అయింది అని ప్రూవ్ చేసే దమ్ముంటే రమ్మనండి, వచ్చి నీళ్లు తాగమనండి, ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ గురించి చూపించమనండి. అసలు ఎక్కడున్న ఎన్వైరన్మెంట్ లేనే లేదు. ప్రజలారా మేల్కోండి, ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిద్దాం. చూసారు గారు రుచిత ఆశా కమల్ చేసినటువంటి వీడియో. సబర్మతి దగ్గర సవాల్ చేసిండు, వేళ మీరు శుద్ధి అయ్యిందని మాట్లాడుతున్న సబర్మతి, మీరు ఒకసారి మీరు అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వచ్చి ఒకసారి దమ్ముంటే నీళ్ళు తాగండి అంటున్నాడు. బ్యూటిఫికేషన్ ఎక్కడుంది? అసలు గ్రీనరీ లేదు, ఎన్విరాన్మెంటల్ గా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇంత భారీ స్థాయిలో కాంక్రీట్ జంగల్ కడితే మొత్తం హైదరాబాద్ నగరం అంతా వేడితో నిండిపోతుంది, పర్యావరణంగా ఆ సమతుల్యత అసలు ఉండదు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇక ఈయన రాజకీయంగా 2029లో నేను తొక్కుతా అంటాడు కదా, మరి గతంలో కూడా ఈయన రాజకీయంగా చాలా మాటలు మాట్లాడాడు. మీద నుంచి కేటీఆర్ గారి సవాల్ని స్వయంగా స్వీకరిస్తున్నా. 100 సీట్లు నువ్వు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటా. ఒకవేళ నువ్వు కోరుకుంటే తెలంగాణ భూభాగంలోనే కాలు పెట్టకుండా తెలంగాణ విడిచి వెళ్ళిపోతా. నువ్వు మాట్లాడిన మాటకు, నువ్వు విసిరిన సవాలుకు నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ కు నేను ఈ వేదిక నుంచి ఆయన సవాల్ను స్వీకరించి ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కేటీఆర్ గారి సవాల్ను స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా. మరి ఈయన కొడంగల్లో ఓడిపోయిన తర్వాత శాశ్వతంగా రాజకీయాల నుంచి వదలలేదు కదా, మరి ఆయన తెలంగాణ భూభాగం నుంచి వెళ్ళిపోలే కదా. మరి ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మాటల్ని ఖచ్చితంగా ఎవరు గుర్తు చేయాలి ఆయనకి? ఆయన యాద మరిచిండు కదా నిజంగానే. మరి ఆయన కొడంగల్లో ఓడిపోయింది కదా ఆయన అన్నట్టుగానే. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మాట్లాడిండు, కొడంగల్లో ఓడిపోయిండు. కొడంగల్లో ఓడిపోయి మళ్ళీ పార్లమెంటు మల్కాజ్గిరికి గెలిచి ఆయన ఎంపీ కాలే, ఇప్పుడు సీఎం కాలే. అయితే లగడపాటి రాజగోపాల్ కూడా ఇట్లాగే అన్నాడు గతంలో, నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఆ బిల్లుకు ఆ టైంలో అంత ఫుల్ పీక్స్కి వెళ్ళినప్పుడు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఆయన ఇప్పటిదాకా రాజకీయాలు అడ్రస్ లేడు. అది మాట అంటే. మరి ఇవాళ మీ మాట ఏమైంది? ఇవాళ మీ మాట ఏమైంది అంటున్నా. మరి గతంలో మీరు ట్యాబ్ పెట్టి మరి వినిపించారు కదా, మరి మీ మాటలు కూడా వినిపించాలి కదా ఎవరన్నా ఒకరు మీకు. అందుకే నేను వినిపిస్తున్నా మీకు, మీరు వినండి. మీరు రాజకీయ సన్యాసం అన్నారు కదా, ఏమైంది మీ రాజకీయ సన్యాసం? అయితే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు కూల్చులెట్ట కూలుస్తారు అన్న మాట్లాడడానికి ఆ రోజే కేటీఆర్ గారు దానికి కౌంటర్ ఇచ్చారు. అయ్యప్ప సొసైటీలో కొన్ని నిర్మాణాలు ఆనాడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి కొన్ని డెమాలిషన్ చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. తెలుసో తెలియకనో పేదలు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలి కదా. ప్రభుత్వం అన్నాక
పేదల పట్ల కనికరం ఉండాలి కదా. అక్రమమైన సక్రమమైన అందులో ఏమైనా తప్పులుంటే సరి చేయాలి కదా అని శుద్ధులు చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారు. అక్రమ నిర్మాణాలను కూడా సక్రమంగా రెగ్యులరైజ్ చేయాలి కదా, క్రిమినల్ వేస్ట్ కదా, అందులో సిమెంట్ ఉంటది, ఇటుకలు ఉంటాయి, స్టీల్ ఉంటది, అంత వేస్ట్ అవుతుంది కదా అని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు నిజంగానే ఆయన క్రిమినల్ వేస్ట్ కింద కనిపిస్తుందా కనిపించలేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికీ కొన్ని వేల లక్ష టన్నులు క్రిమినల్ వేస్టేజ్ తెలంగాణ నుంచి తీసుకుంటాడు ఆయన. హైడ్రా పేరుతో చేసినటువంటి కూల్చివేతలైనా, లేదంటే జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూల్చింది, లేకుంటే ప్రభుత్వ ల్యాండ్లు అని చెప్పి ఇన్ని కోట్ల ల్యాండ్ మేము తీసుకున్నామని చెప్పినటువంటి చేసిన కూల్చివేతలైనా ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు 2029లో తొక్కి 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 అంటుండు కదా, తొక్కినా తొక్కినా అంటుండు. ఎవరిని తొక్కిండో ఏమో తెలియదు కానీ ఈయనకు కూడా కేటీఆర్ గారు 10 రూపాయలు కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమంటారు ఒకసారి చూడండి. ఈ రేవంత్ రెడ్డి అనే ఓ పిచ్చోడు అంత తెలివితేటలు ఉన్నాడే అయితే ఆయన కొడంగల్లో ఎన్నిసార్లు ఓడిపోయిండు, ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. రాజకీయ సన్యాసం అని చెప్పి తప్పించుకున్న సన్యాసికి ఏదో వాగుతాడు. ఆయన ఇలా పదవిలో ఉన్నాడు, ఆయన మైక్ కట్ కాదు కాబట్టి వాగుతున్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయి. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగు పాములై బుసలు కొడతాయి అప్పుడప్పుడు. ఇవాళ ఒక 3 ఫుట్ బుడ్రఖాన్ గాడు కూడా తీస్మార్ ఖాన్ లాగా పోజులు కొడుతున్నాడు. చూసుకుందాం, తప్పకుండా భవిష్యత్తులో చూసుకుందాం. చూసారు కదా కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు. సో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆది మరిచి మాట్లాడటం కనిపిస్తుంది. మరి నిజంగానే మూసి మొన్నటికి కూడా మనం చెప్పాడు, మూసి పవర్ పాయింట్ అప్పుడు ప్రజలకు వద్దనుకుంటే నేను ఆపేసుకుంటే ఇక్కడితో ఆపేస్తాను. మరి ప్రజలు నిజంగానే ఇవాళ మధుపార్క్ రిడ్జ్ వాళ్ళు లేకుంటే మూసి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా వద్దంటున్నారు కదా. మరి ఆపండి చూద్దాం. ఆపేయమనే కోరుతున్నారు కదా ప్రజలు. మీరు ఆపేయండి. మీకేం సొంత లాభాలు ఏం లేవు. మీరు మొన్న మాట్లాడిరు, మేము పైకి వెళ్తే కూడా మేమేం తీసుకోపోం, ఆర్టీఐస్ ఏం లేదన్నారు కదా. ఆర్టీఐస్ లేనప్పుడు ఎందుకు మీరు దాన్ని, ఇప్పుడు మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేనప్పుడు ప్రత్యేకంగా మీ దాని మీద ఏమీ మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఇంకోటో మరోటో మీకు సులాభం లేనప్పుడు ఆపేసుకోండి కదా. ప్రజలకు అక్కడికి లేకుండా ప్రజలు వద్దనుకున్నటువంటి ప్రాజెక్టులో మీరంతా మొండి పట్టుదలగా అంత ఒంటెద్దుపోకడం ఎందుకు పోతున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మూసీ పైన మళ్ళీ కూడా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇట్లా ఇక్కడ ఈ ప్రొక్యూర్మెంట్లో టెండర్లు కనిపించకుండా, లేకుంటే అక్కడ కనిపించి ఇక్కడ కనిపించకుండా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఇక్కడ 3D మోడల్, అక్కడ డిపిఆర్. మన డిపిఆర్ మీద కూడా మొత్తం ఇంకా క్లారిటీ లేదు. డిపిఆర్ ఏమో 18 నెలలు పడతాను ఒకసారి అంటారు, వచ్చేసింది. కొందరు అంటారు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. అంతా గందరగోళంగా చేస్తున్నారు మూసీకి సంబంధించి. ప్రజలు అయితే మాత్రం చాలా భయాందోళనకు గురవుతున్నారు మూసీకి సంబంధించి. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏ ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాగోగుల కోసం మీరు ప్రభుత్వంలోకి వచ్చారో, ఇవాళ వాళ్ళ జీవితాలు సుందరంగా కాకుండా, అంటే మూసీని సుందరీకరణ పేరుతో సుందరీకరణ చేసి వీళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క ప్రజలు కూడా హర్షించరు. కాబట్టి మరొకసారి పునరాలోచించుకోవాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మూసీకి సంబంధించి. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో మీరు కూడా మూసీ ప్రాజెక్ట్ పైన మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలపండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.